ప్రశ్నించిన పాపానికి హైకోర్టు అడ్వకేట్పై పోలీసులు అక్రమ కేసు బనాయించడం ఏంటని కర్నూలు న్యాయవాదులు పోలీసులు వైఖరిపై తిరగబడ్డారు. న్యాయవాదుల పట్ల కర్నూలు 3 టౌన్ పోలీసులు జులుం నేపథ్యంలో జిల్లా న్యాయవాదులు విధులు బహిష్కరించారు. న్యాయవాదిపై తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని న్యాయవాదులు ప్రశ్నించారు. సివిల్ పంచాయతీలో పోలీసులు తలదూర్చి దాన్ని క్రిమినల్గా మార్చడానికి బాధితులపైనే రివర్స్లో అక్రమంగా కేసులు పెట్టడం ఇదెక్కడి చట్టం అని ప్రశ్నించారు. ఖచ్చితంగా పోరాటం చేసి న్యాయస్థానంలో తేల్చుకుందామంటూ అడ్వకేట్స్ తెలిపారు. పోలీస్ వర్సెస్ న్యాయవాదులు నేపథ్యంలో మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. కర్నూలు పోలీసు వ్యవహార శైలిపై న్యాయవాదులు తిరగబడిన పరిస్థితి లేదా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే చట్టాన్ని ఉల్లంఘించి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. పొరపాటున న్యాయవాదులు ప్రశ్నిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అక్రమ కేసులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కర్నూలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏదైతే విధులు బహిష్కరణ చేసి నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించిన పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ఏదైతే అంటే హైకోర్టు అడ్వకేట్ పైన 3 టౌన్ పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఇక్కడ హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే 3 టౌన్ పోలీసులు మీ మీద అక్రమంగా కేసు బనాయించారని చెప్తా ఉన్నారు, ఎందుకు బనాయించాల్సి వచ్చింది, ఏం కారణం? క్వశ్చన్లు చేయడమే పాపం అయిపోయిందండి. తప్పు జరిగితే క్వశ్చన్ చేసే హక్కు కాన్స్టిట్యూషన్ అనేది మాకు ఇచ్చింది. మరి క్వశ్చన్ చేస్తే ఫాల్స్ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తాము అనే హక్కు వాళ్ళకి ఏ చట్టం పోలీసు వాళ్ళకి ఇచ్చిందో మాకు చెప్పాలి ఖచ్చితంగా. అటువంటిది ఏదైనా ఉంటే కనుక మేము కోర్టులు కూడా తీసేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటాము. ఎవరిని క్వశ్చన్ చేస్తారు, ఏ విషయంలో క్వశ్చన్ చేస్తారు? సిఐ అయినా ఎస్ అయినా బాధితులతో మీకు సంబంధం ఏంటి? బాధితులతో సంబంధం ఏంటి? బాధితుడు మాకు మామవాడు అవుతాడండి. నేను అతని ఇంటికి ఫంక్షన్కు బిడ్డ ఫంక్షన్కి కూతురుది ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ చేస్తూ ఉంటే నేను రావడం జరిగింది. తర్వాత నా ముందర ఇతన్ని ఏదో కేసులో కావాలని చెప్పేసి డిటైన్ చేయడానికి చూశారు. డిటైన్ చేయడానికి చూసి నా ముందే తప్పు జరిగినప్పుడు నేను క్వశ్చన్ చేయాల్సిన అవకాశం అక్కడ ఎంతైనా ఉంది కాబట్టి ఒక అడ్వకేట్గా నేను చేయాల్సింది వచ్చింది. నేను చేశాను అడ్వకేట్గా. 41A నోటీస్ ఎక్కడ? మీరు ఊకే రమ్మంటే రావడానికి అది కరెక్ట్ కాదు. గతంలో కూడా ఇట్లా పిలిచినారు. ఒకసారి ఆల్రెడీ వచ్చిపోయినాడు. ఇంతకుముందు ఎప్పుడు నెల కిందటనో 2 నెలల కిందటనో వచ్చినాడు. కానీ మళ్ళీ ఇప్పుడు రావడం కరెక్ట్ కాదు. నా ముందే మీరు అంటే ఎవరిని అడిగారు? ఎస్ఐని అడిగారా, సిఐని అడిగారా? వాళ్ళ పేర్లు? అక్కడికి వచ్చిన పోలీస్ వాళ్ళని అక్కడ ఫస్ట్ 2 కానిస్టేబుల్ వచ్చినారు. కానిస్టేబుల్కి వచ్చి నేను ఇదే మాట చెప్పి పంపించినారు. 41A నోటీస్ చూపించండి అంటే వాళ్ళు అడ్వకేట్ ఉన్నారని చెప్పేసి వెళ్ళిపోయినారు. దాని తర్వాత వాళ్ళు ఎవరికి చెప్పినారో తెలీదు. మేము కూడా సిఐ గారికి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. పురుషోత్తం రెడ్డి అనేది ఎవరైతే డిటైన్ అయిన పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ కూడా మాట్లాడడం జరిగింది సిఐ గారితో. మీతో మాట్లాడలేదు, ఫోన్ పెట్టేయండి అని చెప్పేసి పెట్టేసినాడు. దాని తర్వాత వెంటనే 10 నిమిషాలకు మన్మథ విజయ్ మరి 3 టౌన్ ఎస్ఐ మన్మథ విజయ్ మరి అతని టీం 5-6 మంది వచ్చేసి మమ్మల్ని నెట్టేసి మేము రిక్వెస్ట్ చేసినా కూడా సార్ 41A నోటీస్ చూపించండి, లేదంటే పోనీ ఎఫ్ఐఆర్ అన్న ఏమైందో చెప్పండి అని అంటే మాకు ఏమైందో సంబంధం లేదు, మా సిఏ సార్ చెప్తే మేము ఏమైంది చేస్తాం. అంటే ఇప్పుడు మీ బామ్మర్ది మీద 3rd డిగ్రీ చేశారని ఫోటోలు చూపించారు. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎవరు చేశారు? అది వాళ్ళని అడగాలండి. మరి ఎందుకు చేశారంటే వాళ్ళు సివిల్ సూట్లను కూడా క్రిమినల్ చేసుకొని అరెస్టులు చేసి వాళ్ళకేమి ఇన్కమ్లు మరి ఉన్నాయో మరి వారికి తెలియాలా, ఎవరు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తికి తెలియాలి. ఆల్రెడీ కంప్లైంట్ నంద్యాలలో రిజిస్టర్ అయింది. క్రైమ్ నెంబర్ 6/2023 అనుకుంటా బహుశా. ఆ క్రైమ్ నెంబర్నే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి అడ్రస్లో లేని వ్యక్తిని కూడా అడ్రస్ 3 టౌన్ కిందకి వచ్చేటట్టు క్రియేట్ చేసి ధనలక్ష్మి నగర్ కింద ఇంకొక కంప్లైంట్ రిజిస్టర్ చేసి అదే సేమ్ అఫెన్స్నే మళ్ళీ కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఇతన్ని తీసుకుపోవడానికని వచ్చినారు. ఏమంత ఆ రోజే క్రియేట్ చేసి ఎఫ్ఐఆర్ అప్పటికప్పుడు రాత్రికి రాత్రి 8 అవుతుంది టైము. ఆడళ్ళు ఉండగా ఇంట్లోకి వచ్చి మీరు తీసుకుపోవాల్సినంత అవసరం ఏముంది? అతను ఏమన్నా టెర్రరిస్టా? సరే, సామాన్యులకు చట్టం పైన అవగాహన కల్పించాలంటారు. ఎందుకంటే రాజ్యాంగము అందరికి ఇచ్చిన హక్కు అది. సామాన్యుల సంగతి దేవుడరు. చట్టం అంతా తెలిసిన మీలాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, అక్రమ కేసులు అంటే మీరేమంటారు యాజ్ ఎ సీనియర్ అడ్వకేట్గా? అంటే ఈ ఫస్ట్ జరిగింది కాదు, ఇది లాస్ట్ జరిగింది కూడా కాదు. భవిష్యత్తులో కూడా వీళ్ళు పందం మార్చుకోరని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే చట్టం అందరికి సమానమైన అవకాశాలు ఇస్తుందండి. చట్టం అందరికీ సమానమైన అవకాశం, దాన్ని వినియోగించుకునే విధానంలోనే ఉంది. నాకు తెలిసిన చాలామంది మంచి ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు చాలా చక్కగా వినియోగించుకున్నారు చట్టాన్ని. పోలీసులకి యూనిఫామ్, ఒంటిపైన యూనిఫామ్ పడితే పూనకం వచ్చేస్తుందా? ఏ సమయంలో అయినా సరే ఇంటికి వెళ్ళిపోతారా? అర్ధరాత్రి అయినా ఇంటికి వెళ్ళిపోతారా? ఆడోళ్ళని చేతులు పట్టుకొని గాజులు పగలగొట్టేస్తారా? వాళ్ళని అందరం దొబ్బేసి మీరు ఎత్తుకొని వెళ్ళిపోతారా? డీటీసీలో పెట్టి కుళ్ళపొడి చేస్తారా? ఎవరు ఇచ్చినాడు మీకు అధికారం అని నేను ప్రశ్నిస్తున్నాను. సరే, మీకు ఏదో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని తీసుకుంటున్నారు. ప్రశ్నించిన ఒక అడ్వకేట్ పైన 353 పెట్టేంత దుస్సాహసం ఏ విధంగా చేస్తారని నేను అడుగుతున్నా. అంటే మీ చేతిలో అధికారం ఉంది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే అధికారం ఉంది, మేము ఇష్టం వచ్చినట్టు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాం, మమ్మల్ని ప్రశ్నించే తోడు లేడు అనుకుంటే
రండి, మీరు కోర్టుకే వస్తారు, మేము కోర్టుకే వస్తాం, మీరన్నా అకేషన్గా కోర్టుకు వస్తారు, మేము డైలీ కోర్టుకు వస్తాం. ప్రాసిక్యూట్ చేసుకుందాం, కేసు నిలబడుతుందా చూద్దాం, అది కూడా చూద్దాము. రైజింగ్ వాయిస్ అగెన్స్ట్ ద పోలీస్ ఆఫీసర్ ఈజ్ నాట్ అన్ అఫెన్స్. రీసెంట్గా కర్ణాటక హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి, 353 అట్రాక్ట్ అవ్వదు వాయిస్ రైజ్ చేస్తే. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇలాంటి పేలవైన బలహీనమైన కేసులు పెట్టి మీ ప్రతిష్ట మీరే దిగజార్చుకుంటున్నారు, మీ చేతులకు సంఖ్యలు మీరే వేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి దుర్మార్గమైన పంతా ఏదైతే కొనసాగిస్తున్నారో దీన్ని ఖచ్చితంగా మీరు స్టాప్ చేయాలి. స్టాప్ చేయకపోతే చట్టం మిమ్మల్ని ఏ విధంగా స్టాప్ చేయాలనేది చట్టం చూసుకుంటుంది, కోర్టులు చూసుకుంటాయి. ఏదైతే న్యాయవాదులు అంటే పోలీసులు చట్టాన్ని అతిక్రమించి అక్రమ కేసులు బనాయిస్తున్నారు, ముద్దాయిల పట్ల లేదా కేసులో ఉన్న నిందితుల పట్ల ప్రశ్నిస్తే అకారణంగా కేసులు పెడుతూ ఉన్నారు, ఇది ఎంతమాత్రం మంచి పద్ధతి కాదు. అదేవిధంగా 3 టౌన్ సిఐఎస్ఐలు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకొని సస్పెన్షన్ చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు జిల్లా.